శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు శనివారం కనుక శని మరియు రాహుగ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శనికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. రాహునకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాలని నేడు పారాయణ చేయడం ద్వారా లేదా వినడం ద్వారా సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 8/6/2024 శనివారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, భద్రతిథి అయిన విద్య సాయంత్రం 4:43 వరకు ఉన్నది పిమ్మట తదియ. ఆరుద్ర నక్షత్రం రాత్రి 8:34 వరకు ఉన్నది పిమ్మట పునర్వసు నక్షత్రం. నేడు శేషవర్జ్యం ఉదయం 6:33 వరకు ఉన్నది. దుర్ముహూర్తం సూర్యోదయం నుండి 7:07 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 5:22 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:27. నేడు శనివారం కనుక తూర్పు దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు మరియు దక్షిణ దిశగా నేడు చేసే ప్రయాణాలు అర్ధలాభాన్ని సూచిస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే పగలు 10 గంటల నుండి 11 గంటల వరకు మంచిది. మరలా సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు మంచిది. ఉదాహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్తం నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. నేడు జ్యేష్ఠ మాస ఆరంభం కనుక చంద్ర దర్శనం ఆగును. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.